విద్యార్థులందరికీ, గురుకుల సంక్షేమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా ముందు క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నేను బీఆర్ఎస్లో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, అయినా కూడా నేను ముందు క్షమాపణ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంత ఒత్తిడి చేయలేదు కావచ్చు అధికార పార్టీని, నా సైడ్ నుంచి కూడా పొరపాటు ఉందేమో, పిల్లలకి సరిపడా వసతులు అందలేనప్పుడు నేను సరిపడా ఒత్తిడి చేయలేదేమో అని చెప్పి బాధపడుతున్నాను. ఎందుకంటే శాస్త్రీనగర్, ఏ శాస్త్రీనగర్లో అయితే ఒక 2 నెలల క్రితం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అస్వస్థకి గురి అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిల్లో, అదే శాస్త్రీనగర్లో ఉండేటటువంటి గురుకుల పాఠశాలల్లో మళ్ళా నిన్న పాము కాటుతోటి ఒక అబ్బాయి మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జగిత్యాలలో పాము కాటుతోటి అబ్బాయి చనిపోవడం చూసినాం. వరుసగా పాము కాట్లు, ఎలుక కొరకడాలు, ఇంకా ఫుడ్ పాయిజనింగ్ తోటి మరణించేటటువంటి గురుకులాలలో చదువుకునే బిడ్డల్ని చూస్తాను మనం. మరి నేడు నేను వాళ్ళందరికీ కూడా అందుకే క్షమాపణ చెప్తున్నా. ఇందాక ఇదే శాస్త్రీనగర్లో గురుకుల పాఠశాలల్లో చదువుకునే మన్విత్ వాళ్ళ స్నేహితులను అడిగినప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా ఎట్లున్నది అసలు గురుకులాల పరిస్థితి అని చెప్పి ఎంతో విడమర్చి చెప్పిళ్ళు. అసలు ఆ బాధ వర్ణనాతీతం. అన్నం తింటా అంటే దానిలో రాళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి. వాష్రూమ్స్లలో చక్కగా నీళ్ళు లేవు, ట్యాపులు పనిచేయవు. బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ కంపు, అసలు బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ కోసం వాడతారు, కానీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తోటి ఆ పిల్లలకి హెడ్ఏక్లు వస్తున్నాయి. అట్లనే సరిపడా నీళ్లు కూడా లేవు. మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ, ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఓపెన్ డ్రైనేజ్ ఫెసిలిటీ పెడుతున్నారు, ఓపెన్గా ఇన్సినరేట్ చేస్తున్నారు. అంటే వేస్ట్ మొత్తం కూడా మంట మొత్తం కూడా తీసుకుపోయి వేస్ట్ పదార్థాలు అన్నీ తీసుకుపోయి దాన్ని కాలబెడుతున్నారు ఓపెన్గా. మరి ఇంత ఆ పొల్యూటెడ్ గాలిని కూడా వీళ్ళు రోజు పీలుస్తున్నారు. మరి అట్లా ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉండేటటువంటి గార్డెనింగ్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు వానాకాలం అంటే ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఏడబడితే ఆడ గడ్డి మొలిచి దాన్ని అసలు తీయడానికి కూడా బడ్జెట్ సరిపోతలేదా ప్రభుత్వానికి? అట్లనే ఈ వానాకాలం ముందు మనం అసలు పిల్లలకి అందరికీ కూడా ఏ విధంగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేర్పించాలి, తెలియజేయాలి. దోమలు కుట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి ఇవన్నీ చెప్పాలి. డెంగ్యూ నుంచి, వైరల్ ఫీవర్ నుంచి, మలేరియా నుంచి, చికెన్ గున్యా నుంచి, వీటన్నిటి నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి తెలియజేయాలి. కానీ అది తెలియజేసేటటువంటి పనేషియా, ఇదే గురుకులాలలో పనేషియాని ఎస్టాబ్లిష్ చేసిందే పిల్లలకి ఏదైనా అస్వస్థ అయినప్పుడు ఇమీడియట్గా చికిత్స అందుతుంది అని చెప్పేసి ముందస్తు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారని చెప్పి. కానీ అట్లాంటి పనేషియాని సంవత్సరం క్రితమే మూసేసింది. ఇదే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు పనేషియా నడవట్లేదు. ఇది మొత్తం కానట్టుగా మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఇప్పుడే సగం అందుతలేదు, ఇప్పుడే వారానికి ఒకటేసారి చికెన్ పెడుతున్నారు. ఇంకా తీసుకుపోయి ఈ ఫుడ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా శాకాహారి అక్షయ పాత్రకి ఇస్తే మరి ఇంకా వీళ్ళకి న్యూట్రిషన్ ఇంకేం అందుతుంది? అంటే మీ రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో గురుకులాలలో చదువుకునే మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ప్రణాళిక కూడా మొత్తం ఫెయిల్యూరే. తీసుకుపోయి వీళ్ళ సైకాలజీ బాగుండాలి అని చెప్పేసి తీసుకుపోయి ఎవరికి ఇస్తారు? ఆ కాంట్రాక్ట్ కూడా బ్రహ్మకుమారి వాళ్ళకి ఇస్తారు. అసలుకి ఏం జరుగుతుంది తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ? మరి వీటన్నిటిని మంచిగా చూసుకోవాలనంటే విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఉండాలి. కానీ అసలు విద్యాశాఖ మంత్రి ఎవరిలో పాములు ఇది మొదటిసారి కాదు. ఇక్కడ చుట్టుపక్కలనే ఆనుకొని ఎన్నో పొలాలు ఉన్నాయి. ఆ పొలాల దగ్గర నుంచి పాములు మస్తు సార్లు వచ్చినాయంట, జర్రీలు తిరుగుతున్నాయంట. పడుకోవడానికి కింద చోటు లేదు. చదువుడు ఒక దగ్గర, పుస్తకాలు ఒకటే దగ్గర, పరుపులు ఒకటే దగ్గర, కిందనే బిస్తారేసి పడుకుంటున్నారు. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా కిటికీలు లేకుండా నీళ్లు లోపలికి రావడం వల్ల పిల్లలే దాన్ని దుడుస్తున్నారు. ఆ నీళ్ళన్నీ అసలుకి ఎటుపోతుంది విద్యా వ్యవస్థ. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, మల్లుబట్టి విక్రమార్క గారు, మీరు నేడు గురుకులాల చదువుకునే విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇది కాదు అని చెప్పేసి మీరు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి ప్రిన్సిపల్ని కానీ వీళ్ళ మీద కానీ వీళ్ళని సస్పెండ్ చేసినా, ట్రాన్స్ఫర్లు చేసినా ఇది ఆగుతుందా? ఇది ఎందుకు ఆగుతలేదు? మొన్న శంషాబాద్లో ఇంకా అట్లా తరచుగా నిన్ననే ఇంకొక దగ్గర పీటీ మేడం అక్కడ ఉండేటటువంటి సిబ్బందియే పిల్లలని ఒత్తిడికి గురి చేస్తున్నారు. మరి ఇట్లాంటి వ్యవస్థ నుంచి ఎప్పుడు బాగుపడేది?
కాబట్టి తక్షణమే మీరందరూ కూడా ఈ గురుకులాల వ్యవస్థ బాగుపడేటట్టు నడుచుకుంటారు అని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులెత్తి కోరుకుంటూ మరి నేడు బీఆర్ఎస్ బృందం అంతా కూడా శాస్త్రీనగర్లో ఉన్న గురుకుల విద్యా సంస్థకి వచ్చి ఇక్కడ ఉండే పిల్లలందరినీ కూడా వారి సమస్యలను కనుక్కోవడానికి వచ్చినాం. మరి సమస్యలు కనుక్కోవడం మాత్రమే కాదు, ఈసారి బరాబర్ అధికార పార్టీ మెడలు వంచైనా వీళ్ళకి పనులు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ.